శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో సార్. మిస్ వరల్డ్ పార్టీ ఫంక్షన్కి నాగార్జున గారిని ఇన్వైట్ చేయడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. బట్ పట్టించుకోలేదు అనేటువంటి పుకార్లు, ఈ పుకార్లా నిజాలా? యాక్చువల్గా చెప్పాలి అంటే నాగార్జున గారి సజెషన్లో కెమెరా పెట్టి అటువైపు చూపించాడు. కెమెరాకి 360 డిగ్రీల యాంగిల్స్ ఉంటాయి. అసలు ఆ ఈవెంట్కి నాగార్జున ఎందుకు వచ్చాడు? అసలు ఆ ఈవెంట్కి అల్లు అరవింద్ ఎందుకు వచ్చాడు? వాళ్ళకి అక్కడ ఈవెంట్కి ఎవరు ఆహ్వానించారు? క్రిస్టినాకి నాగార్జున ఎలా తెలుస్తుంది? పోనీ నందిని గుప్తా పిలిచిన నాగార్జున ఎలా తెలుస్తుంది? నోబడీ నోస్ దెమ్. బికాజ్ పక్క కంట్రీలో ఒక లాంగ్వేజ్, ఇంకో స్టేట్లో ఒక లాంగ్వేజ్కి సంబంధించి సినిమాల్లో వాళ్ళు వన్ ఆఫ్ ద నటులు. ఓకే, ఏదో ఇప్పుడు ఈ విదేశీయులకు చెప్తున్నా, పక్క దేశంలో ఇండియా అనే ఒక దేశంలో ఏదో ఒక స్టేట్లో వాళ్ళు తీసుకునే సినిమాలలో ఉన్న గంపెడు మంది ఆర్టిస్టులో ఒక హీరో. డన్. అలా ఆ గంపెడు సినిమాలు నిర్మించే ఓ నిర్మాత. వీళ్ళెవరికి తెలియదుగా. వాళ్ళు రేవంత్ రెడ్డి గారే స్వయాన నాగార్జున గారిని, అల్లు అరవింద్ గారిని ఇన్వైట్ చేశాడు. మీరు రావాలి ఖచ్చితంగా, ఇది మనం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము అని. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ప్రొఫెషనల్గా కొన్ని సందర్భాలకి పరోక్షంగా మన మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను నీ ఆఫీస్కి వచ్చా, బాగానే వచ్చా, అక్కడ కూర్చున్నా. సరే ఇక్కడ కూర్చోకండి, లేడే అక్కడ కూర్చోండి అని ఎవడో చెప్పాడు. వాడికి నేను తెలీదు. నువ్వేమో మామూలుగా అలా చూసావు, కాసేపు కూర్చున్నావు, చూసావు. నేను వచ్చిన అదేంటంటే ఇక్కడ కూర్చున్నాను, అక్కడ కూర్చోవచ్చు కదా అంటావు. ఇట్స్ ఓకే అని నేను అంటాను. నాకు అక్కడ అవమానం జరిగిందని నీకు తెలియదు. నువ్వు అవమానించావు అన్నట్టుగా పలానా ఆఫీస్కి వెళ్తే నేను పెద్దగా పట్టించుకోను. బట్ ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవడో చూస్తాడు కదా, వాడు చెప్తాడు పలానా శ్రావణి దగ్గరికి విజ్ఞాన్ వెళ్తే అంత ఘోరంగా అవమానించారో తెలుసా. అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే థర్డ్ పార్టీస్ నిర్ణయించేవి. ఇప్పుడు ఇక్కడ హైడ్రా ఏదో కూల్చింది, కూల్పించుకున్న ఆయనేమో నేను లీగల్గా పోరాడతాను అన్నాడు. ఆ వ్యవహారం అలా వెళ్ళొద్ది. చూసే వాళ్ళందరూ అమ్మో రేవంత్ రెడ్డికి నాగార్జున అసలు పడట్లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నాగార్జున అంటాడు. పెద్ద బాక్సింగ్ కట్టుకుంటూ నాగార్జున గుద్దుతాడు. అసలు ఏమీ తెలీదు నాగార్జున గురించి. రేవంత్ రెడ్డికి పెద్ద గొడవలు, ఇట్లాంటి పుకార్లన్నీ రాసేస్తారు. బట్ నథింగ్ విల్ బి దేర్. అంటే ప్రొఫెషనల్గా కొన్ని సందర్భాల్లో మన మధ్య దూరం పెరిగినా మనుషులుగా మనందరం ఒకటే. ఇదే హైదరాబాద్లో మనందరం ఉన్నాం, ఇదే తెలంగాణలో నేను ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను, నువ్వు ఒక పెద్ద హీరో స్థానంలో ఉన్నావు, ఆయన ఒక పెద్ద నిర్మాత స్థానంలో ఉన్నాడు. అలా ఈవెన్ సంధ్యా థియేటర్ ఘటన ప్రొఫెషనల్ లైఫ్లో ఏమో తను అలా చేయాల్సి వచ్చింది. పోలీసులు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా తను అలా యాక్ట్ చేయాల్సి వచ్చింది. పోలీసులు కూడా చూసిన విధానంగా వాళ్ళు అలా చెప్పాల్సి వచ్చింది. ప్రొఫెషనల్గా అంటే ఒక మహిళ చనిపోయింది కాబట్టి ప్రభుత్వం పట్టించుకోలేదు, ఒక మహిళ చనిపోయినా అంటాడు, చాలా దారుణం. సో అలా వ్యవహరించాల్సి వచ్చింది. పర్సనల్ లైఫ్లో బన్నీ అంటే ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏమన్నా పగ, ప్రతీకారమా? అలాగే మళ్ళీ ఇంకొక బాక్సింగ్ కట్టేసుకుంటే బన్నీ రోజు గుద్దుకుంటాడా? నథింగ్ లేదా. సో ఇట్లాంటివి ఏమీ లేవు వీళ్ళ మధ్యలో. ఇది ఈ సందర్భంలో ఒక మంచి మిస్ వరల్డ్ ప్రపంచం మొత్తం మీడియా అంతా కవర్ చేస్తుంది. ఈ సందర్భంలో మనం కూర్చొని మాట్లాడుకుంటూ ఓ 2 ముద్దలు తింటే మన మధ్య ఏమీ లేదని నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా అలాగే ఫీల్ అవ్వండి అని వెళ్ళిపోవడం. ఇక్కడ ఇంకా కవర్ చేస్తుంది వీళ్ళు. ఎవరికి ఏది తోస్తే ఈయన నమస్తే పెట్టాడు, ఆయన పెట్టలేదు. ఈయన ఊహు అన్నాడు, ఆయన ఊహు అన్నాడు. ఈయన నవ్వితే ఆయన ఇట్లా చూశాడు. ఇవన్నీ చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ రైట్. బట్ అక్కడ జరిగింది కూడా అది కాదు. మిస్ వరల్డ్ పోర్టిలాండ్ వేడుక వచ్చేసి చౌహమల్ల ప్యాలెస్లో జరిగింది. ఆల్మోస్ట్ 150 దేశాలకు సంబంధించిన మహిళలందరూ అక్కడ ఉన్నారు. ఆ పిల్లలు హ్యాపీగా ఆ ఫుడ్ని ఎంజాయ్ చేశారు, ఆ సంస్కృతిని ఎంజాయ్ చేశారు. చార్మినార్ దగ్గరికి వెళ్ళి ర్యాంప్ వాక్ చేశారు. మొత్తం అన్నీ తిరుగుతున్నారు. వరంగల్కి వెళ్ళి తిరిగి వచ్చారు.
అండ్ దే ఆర్ హ్యాపీ పీపుల్. అండ్ ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంత పెద్ద ఈవెంట్లో సినిమాకి సంబంధించి అసలు ఎవరిని పిలవాలా రేవంత్ రెడ్డి గారు? అందరినీ పిలవచ్చు, పెద్ద విషయం కాదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకోవచ్చు. నాగార్జున గారిని, అల్లు అరవింద్ గారిని పిలుచుకున్నారు. ఏదో ఈ మధ్యకాలంలో మనకు చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి సోషల్ మీడియాలో, అవన్నీ మనం అలా పట్టించుకోకూడదు. నేనేమి వీటికి ఇది కాదన్నట్టుగా ఓపెన్గా చెప్పుకున్నారు. సో ఈ సందర్భాన్ని మనం కూడా ఆహ్వానించాలి అంతే. దీంట్లో కూడా మళ్ళీ గుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళు ఉంటారు కదా, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద ఎత్తున చేస్తారు. ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు మీరు లెగ్ పీస్ వేసుకుంటే వద్దు అన్నాడు అనుకో, దాన్ని ఎలా రాస్తారు? నాగార్జున చేతితో వంట కూడా ముట్టుకొని రేవంత్ రెడ్డి. ఇట్లాంటివన్నీ మానండి. జస్ట్ ఈ కూల్. ఎందుకు ప్రతిసారి వివాదాలు 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 వివాదాలు? ఎందుకు మనకన్నీ వివాదాలు? మనుషులందరూ కలిసి ఉన్నప్పుడు మనమేమో కొట్టుకు చేస్తున్నారు. ఎవరు విడిపోతే ఎవరు కొట్టుకు చేస్తే ఆనందిద్దామా అన్నట్టుగా ఉన్నారు మనుషులు. అది. థ్యాంక్ యూ సో మచ్.